ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు మనం ప్రారంభించుకున్నాం. ఎప్పుడు రాని విధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. మీరు చూసారు, ఒక టీసీఎస్ కానీ, ఆర్సిలర్ మిత్తల్ కానివ్వండి, ఎన్టీపీసీ గ్రీన్ కానివ్వండి, రిలయన్స్ సిబిజీ ప్రాజెక్టులు కానివ్వండి, ఇట్లా అనేక పెట్టుబడులు ఎప్పుడు రాని విధంగా మన రాష్ట్రానికి వస్తున్నాయి. గత ప్రభుత్వం కనీసం గుంటలు కూడా పూడ్చలేదు. ఆ గుంటలు పూడ్చే కార్యక్రమం కూడా మేము తీసుకుంటున్నాం. అంతేకాకుండా ఎప్పుడు జరిగిన విధంగా సంక్షేమం కూడా మేము చేస్తున్నాం. ప్రజలందరూ ఒక విషయం గమనించాలి. 2014లో పెన్షన్ 200 రూపాయలు, చాలని పెన్షన్ని 2000 రూపాయలు మేము చేశాం. 5 సంవత్సరాలు 2000 చేశాం. గత ప్రభుత్వం 1000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకుంటే మొదటి నెలలో మేము అదే పెన్షన్ ఇంకో 1000 రూపాయలు మేము పెంచాం. వికలాంగులకి 6000 రూపాయలు ఇస్తున్నాం. బెడ్కి పరిమితమైన వాళ్ళకి నెలకి 15,000 రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. ఇంకో పక్కన అన్న క్యాంటీన్, గత ప్రభుత్వం అన్న క్యాంటీన్ మూసేస్తే మన ప్రభుత్వం ఏర్పడిందంటే 198 అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. ఎవ్వరు ఊహించిన విధంగా 1 కోటి గ్యాస్ సిలిండర్లు ఈరోజు కూటమి ప్రభుత్వం ఉచితంగా అందజేసింది. ఇంకా ఇసుక కూడా మీరు చూశారు, కేవలం లోడింగ్ ఛార్జీలు, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు తప్ప ఇసుకను కూడా మనం ఫ్రీ చేసాం. ఇంకా మిడ్ డే మీల్లో కానివ్వండి, సంక్షేమ హాస్టల్స్లో కానివ్వండి, ఈరోజు ఫైన్ రైస్ కూడా మన ప్రభుత్వం అమలు చేయబోతుంది. ఇంకా మే నెలలో తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి, అన్నదాత సుఖీభావ కార్యక్రమం కూడా అమలు చేయబోతున్నాం. 5 సంవత్సరాలు వాళ్ళు ఒక్క డిఎస్సి వేయలేదండి. అసలు డిఎస్సి పైన మాట్లాడే అర్హత మీకు ఎవరిచ్చారండి? నిరుద్యోగులు మా పైన